మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు. నమస్కారం యామిని చంద్రిక గారు. మేడం, ఈ నిన్ననే 241 మంది ప్రాణాలు కోల్పోయారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో. అదేవిధంగా చూసుకున్నట్టయితే 20 మంది మెడికోలు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆల్ ఓవర్గా చూసుకుంటే 261 సంఖ్య ఒకే రోజు మరణానికి పాల్పడ్డారు. ఈ మరణానికి గల కారణాలు ఏంటి? ఫ్లైట్ లోపమా, లేకపోతే ఎయిర్ ఇండియా ప్రమాద తప్పిదమా, ఏంటి అసలు ఏమనుకోవచ్చు? 241 + 65 అండి. 241 + 65 అని కొన్ని ఛానల్స్లో చెప్తున్నారు. ఇంగ్లీష్ ఛానల్స్లోకి వచ్చేటప్పటికి మనకు 45, 50 అని చెప్తున్నారు మెడికోస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 50 అని క్లియర్గా తెలుగు మీడియాలో మాత్రం 20 అని చెప్తున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియాస్ వాటిల్లో చూస్తే నేషనల్ మీడియాస్లో కానీ ఇంటర్నేషనల్స్ వాటిల్లో కానీ, ఇంటర్నేషనల్ కూడా బాగా ఇది వస్తుంది. ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళలో 56 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు కదా, అందుకని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, అయ్యారు. ఓకే, టోటల్గా ఇదైతే ఒక మేజర్ యాక్సిడెంటేనండి. అసలు ఎవరు అంటే కళ్ళు మూసి తెరిసే అంతలో జరిగిపోయింది. కనీసం వాళ్ళకి ఒక బ్రీత్ తీసుకునే అవకాశం కూడా లేకుండా జరిగింది అని అనుకోవచ్చు. ఇక్కడ దీంట్లో కుట్రకోణాలని ఏదో అంటున్నారు, కానీ నాకైతే అంతగా కుట్రకోణంగా ఏమీ కనిపించట్లేదు. అఫ్కోర్స్ అయినా ఎందుకు జరిగింది ఏంటి అనేది మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, లేదా నా సర్కిల్లో కొంతమంది ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని మార్నింగ్ కాంటాక్ట్ చేసి మాట్లాడాను. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేనైతే చెప్తానండి. ఇది బోయింగ్ 787-800 డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా వాళ్ళకి సంబంధించి, అంటే బోయింగ్ ఫ్లైట్. ఇది 2009లో మ్యానుఫ్యాక్చర్ అయింది. 2013లో మనకు టాటా కంపెనీ దాన్ని తెచ్చుకుంది, డబ్బులు కొనుక్కొని తీసుకొని వచ్చింది. అప్పటి నుంచి ఇది సర్వీసెస్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా ఒకటండి, 2009లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంటే ఏ బోయింగ్ అయినా సరే, ఆర్ఎల్స్ ఏ ఫ్లైట్ అయినా సరే, అది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన డేట్ ఆర్ ఇయర్ నుంచి 20 years దాని సర్వీసెస్ మనకు యూజ్ అవుతాయి. అంటే కార్ లాగా 5 ఏళ్ళు వాడే డొక్ అయిపోయింది అనుకునేది ఫ్లైట్కి వచ్చేటప్పటికి 20 years ఇంకా వాడటం కాదండి, దానికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు. చాలా వరకు సెండ్ ఆఫ్ ఇస్తారు. ఎందుకంటే దాన్ని ఎవ్రీ ఇయర్ టెస్ట్లకి పెడతారు, అదంతా ఫిట్గా ఉందా లేదా అనేది చూస్తారు. అది ఫిట్గా ఉంటేనే ఈ 20 years లోపల కూడా దానికి ఫ్లయింగ్కి ఏ లైసెన్స్ లాంటిది అట్లాంటివి ఇస్తారు, లేదంటే దాన్ని అప్పుడే పంపించేస్తారు. అది ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా 20 years ఫ్లైట్ ఏదైతే సర్వీసెస్ ఇచ్చిందో దాన్ని చాలా గ్రాండ్గా సెండ్ ఆఫ్ ఇచ్చి పంపిస్తారు. కానీ ఏదైనా సరే అండి, 20 years తర్వాత మాత్రం వాడటానికి ఆ ఫ్లైట్ యూస్కి పనికి రాదు. మెయిన్గా డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా పనికి రాదండి. ఓకే, కాబట్టి దీనికి ఇంకా 29 వరకు దీనికి టైం ఉంది. 2009 కదా అది, మనకు వచ్చేటప్పుడు 2013, మనం 9 వేసుకున్నా ఇంకా 29 వరకు, అంటే ఇంకొక 4 years దీనికి సర్వీస్ ఉంది. చాలా మంది నేను వింటున్నాను డొక్కైపోయింది, పాడైపోయింది అని. ఒకటండి, అవి ఏంటి అంటే ఆ ఎదురుగా స్క్రీన్ మీద ఉండే డిస్ప్లే ఉంటుంది కదా, అంటే ఫ్లైట్ ఎంతవరకు వెళ్ళింది, లేదా మనం మూవీస్ చూసుకోవడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఉండే ఆ డిస్ప్లేకి సంబంధించినవి. అబ్బాయి అతను వీడియో ఒకటి వైరల్ అయ్యింది అంటే నేను చూశాను, అది దానికి సంబంధించిన రిమోట్. అది మీకు ఏసీలు అవన్నీ కావాలంటే పైన ఉంటుందండి, పైన సెట్ చేసుకోవాలి తప్ప ఏసీలకి ఇక్కడ ఏమి ఉండదండి. అలాంటివన్నీ మీకు ఫస్ట్ క్లాస్ లో ఉంటాయి. మనకు వచ్చిన వీడియో ఏదైతే చక్కర్లు కొడుతోందో అది ఎకానమీ క్లాస్ వీడియో. అండ్ మోర్ ఎవర్, మీరు ఒకసారి ఆ వీడియోని ఈ ఫ్లైట్ లోపల ఉన్న సీట్స్ ని గమనించండి. అంటే మీరు అనొచ్చు ఫ్లైట్ లోపల ఉన్న సీట్స్ ఎలా కనిపిస్తాయి మేడం అంటే, అతను ఉన్నారు కదా రూపానీ గారు, విజయ్ రూపానీ, అతనికి ముందు, అతను బిజినెస్ క్లాస్ లో ఉంటే అతనికి ముందు ఒక అమ్మాయి పిక్ తీసుకొని వాళ్ళకి సెల్ఫీ పంపించింది. తర్వాత ఒక ఫ్యామిలీ, డాక్టర్స్ ఫ్యామిలీ, వాళ్ళు టోటల్ గా షిఫ్ట్ అయిపోతున్నారు లండన్ కి, 3 పిల్లల్ని తీసుకుని. వాళ్ళు కూడా ఎకానమీ క్లాస్ లో వాళ్ళు పిక్ తీసుకొని వాళ్ళకి పంపించారు, ఫ్యామిలీ పిక్ సెల్ఫీ. దానిలో ఉన్న
సీట్స్, కలరు. ఈ వీడియో ఏదైతే చక్కర్లు కొడుతోందో అది మీరు ఒకసారి కంపేర్ చేయండి. అవి రెండు ఒకటి కాదు. ఓకే, అంటే ఇది పాతది అనుకుంటా. పాత వీడియో ఎప్పుడైనా మనకు అంతే కదండి, ఎప్పుడెప్పుడు ఓ చక్కర్లు కొడతాయి, ఇప్పుడు చక్కర్లు కొడతాయి. అంటే అఫ్ కోర్స్ నేను ఒకటి చెప్తానండి, ఎయిర్ ఇండియా సర్వీసెస్ మంచిగా ఉండవు. సర్వీసెస్ అంతే. ఓకే, ఇంజన్లు ఇవి నేను మాట్లాడట్లా, లోపల ఉన్న సర్వీసెస్ అయితే సరిగా ఉండవు. క్లియర్. వాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు నాకే నచ్చలేదు. ఒకసారి న్యూయార్క్ నుంచి హైదరాబాద్ వచ్చాను, నరకమే అసలు. నన్ను అయితే అసలు బాగాలేదు, లోపల మెయింటెనెన్స్ అసలు బాగాలేదండి. ఓకే, అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా. ఫ్లైట్ లోపల మెయింటెనెన్స్ మంచిగా ఉండదు, ఏముండదు. కాకపోతే మనది అన్న ఒక ఫీల్ తోనే చాలా మంది, అండ్ మోర్ ఎవర్ అది పెద్దవాళ్ళకి ఫ్రెండ్లీ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫుడ్ పెడతారు. ఇప్పుడు ఎమిరేట్స్ ఇంకోటి ఎక్కితే మన ఫుడ్ రాదు. ఓకే, అందుకని ఏంటంటే సహజంగా ఇక్కడ నుంచి పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించుకోవాలన్నప్పుడు ఎయిర్ ఇండియాకే చేస్తారు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి, ఫుడ్ కి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇట్లా కొంచెం పిచ్చిగున్న పక్కన వాళ్ళు కూడా అంత మన వాళ్ళే ఉంటారు కదా, ఆ ఉద్దేశంతోనే తప్ప వేరే విధంగా అయితే సర్వీస్ పరంగా చూస్తే కరెక్ట్ గా ఉండదండి. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతమంది 241 చనిపోయారు. ఆ 11A ఉన్న అతను బతికాడు. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా, ఎందుకంటే అతను ఎగ్జాక్ట్ గా ఆ ఫ్లైట్ వింగ్స్ పైన ఉన్నాడు. ఆ వింగ్ బ్రేక్ అవటం తోటే అతను కూర్చున్న ఆ ఎగ్జిట్ ఏదైతే ఉందో అది ఊడిపోయి అతను ముందు పడిపోయాడు. అంటే వెనక నుంచి మంటలు వచ్చేటప్పటికి ఇతను బయట పడిపోయాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా, అతనికే తెలియదు అతను ఎలా పడిపోయారు అనేది. ఆ విధంగా అతని దేవుడు రక్షించాడు అంతే. అన్ఎక్స్పెక్టెడ్ గా అతను రక్షింపబడ్డాడు అంత తప్ప ఇంకెవరు బతకలేదండి. కొంచెం హృదయ విదారకంగానే ఉన్నాయి అవన్నీ. కానీ ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎవరికైనా ఒక రకమైన ఫీల్ ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది. అందులో లాంగ్ జర్నీస్ కి, ఇప్పుడు ఇదైతే 9 hours 10 hours జర్నీ యూకేకి, అది కొంచెం భయం ఉంటుంది. సరే, ఎక్కినప్పుడు అందరం దానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఒక రకంగా ఇది ఏం జరుగుతుందో, సరే దేవుడు అదృష్టం ఉండాలండి, అది నేను నమ్ముతాను. ఓకే, కానీ అదేంటి, ఈ విమానం వెళ్ళి ఆ మెడికోస్ మీద పడింది చూడండి, అది ఎంత బాధ అండి. అది హాస్పిటల్ చేస్తున్న విజయ్, అది హాస్పిటల్ అండి, మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ రెండు అక్కడే. ఆ డాక్టర్స్ ఫుడ్ తింటున్న టైంలో ఇది వెళ్ళి కరెక్ట్ గా అక్కడ పడితే మరి ఎంతమంది అయినా సరే చనిపోయారు కదా. అది 20 50 అనేది మనకు తెలియదు, కానీ అదైతే కన్ఫామ్ గా చనిపోయారు. అది చాలా బాధాకరం. అది అసలు మనము ఊహించలేంది, ఎవరు ఊహించలేరు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినోడు ఓకే, మీరు అన్నట్లు ఎక్కడానికి అదృష్టం ఉండాలి, దిగడానికి అదృష్టం ఉండాలి అనేది ఎక్కడో ఒక పాయింట్ లో మనం ప్రతి ఒక్కళ్ళం, ఫ్లైట్ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం, అవునా? కానీ వాళ్ళెవరు అన్నం తింటున్నోళ్ళు మన మీద వచ్చి ఒక ఫ్లైట్ పడుతుంది, మనం చనిపోతాము అని అనుకుంటారా? నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈరోజు ఒక కవిత చూశాను నేను. అదే వెకేషన్కి పెహల్గా వెళ్తే మనుషుల్ని చంపేస్తున్నారు, తర్వాత సరే మనోళ్ళు కప్పు గెలుచుకొచ్చారు కదా క్రికెట్లో, ఆ సంబరాలను చూద్దామంటే తొక్కేసి చంపేశారు. సరే పోనీ ట్రైన్స్లో ఏదన్నా దూరం కొంచెం డిస్టెన్స్కి వెళ్ళాలంటే అవి కూడా ఇప్పుడు పట్టాలు బ్రేక్ అయిపోయి ఎంతమంది చనిపోతున్నారో తెలియట్లేదు. ఈవెన్ ఫ్లైట్ ఎక్కినా కూడా అంటే ఈ రోజు ఉన్నది ఈ నిమిషమే మనది, లేదా నెక్స్ట్ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది మన చేతిలో లేదని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఈ నిమిషం మీరా మంది అని అంటారు, జీవితం క్షణభంగురం అని. అది ఇలాంటివి చూసినప్పుడు నిజం అనిపిస్తుందండి. ఎక్కినప్పుడు ఎవ్వరు అట్లా అనుకోలేదు కదండి, చనిపోతారు. మరి అసలు అది ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు పక్షి వచ్చి కొడితే బర్డ్ హిట్ అయింది, 1-2 పక్షులకి ఏం కాదంట మేడం, గుంపులుగా వచ్చినప్పుడే ప్రమాదం అని చెప్తున్నారు. ఒక లెవెల్కి వెళ్తే మనకు గుంపులుగానే కనిపిస్తాయి చూడండి, బర్డ్స్ గుంపులుగా కనిపిస్తాయి, అవునా? ఓకే, అట్లా వచ్చి కొట్టిని అని అనుకుంటే ఓకే, బర్డ్ హిట్ వల్ల అయింది అనుకుంటే ఓకే. లేదు, కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక ఇంజన్లో ఫ్యూయల్ అయిపోయింది, ఇంకొక దానికి ఉంది అంటే ఒక ఇంజన్తోనే ఎట్లా ఒకట్లా వాళ్ళు సేఫ్గా ల్యాండ్ చేయడానికే చూస్తారు. ఓకే, అదీ కాకుండా ఇక్కడ రీజన్స్ ఏంటి అంటే అది కూడా చెప్తానండి నేను. నాకైతే ఒక 4-5
నాకు ఉన్న నాలెడ్జ్ని బట్టి, లేదా నేను చెప్పాను కదా నా ఫ్రెండ్స్ని అడిగి నేను తెలుసుకున్న దాన్ని బట్టి చెప్తాను. ఎట్లాగో వాళ్ళకి ఆ బ్లాక్ బాక్స్ దొరికింది, దానికి సంబంధించి 2-3 రోజుల్లో అది డీకోడ్ చేసి మనకు చెప్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బోయింగ్ని తయారు చేసేది అమెరికా. అవునా, ఇక్కడ ఎక్కువ 56 మెంబర్స్ బ్రిటన్ పౌరులు ఉన్నారు. అంటే దీంట్లో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో బ్రిటన్కి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఆఫీసర్స్ వాళ్ళు. ఈ బోయింగ్ రిలేటెడ్గా అమెరికా నుంచి కూడా ఈ ఫ్లైట్కి రిలేటెడ్ అయిన వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఈ బ్లాక్ బాక్స్ని కూడా తీసుకొని నెక్స్ట్ వాయిస్ రికార్డర్ కూడా ఉంటుంది కదా, అది కూడా డీకోడ్ చేసి మనకు 2-3 రోజుల్లోనే చెప్తారు. ఎక్కువ రోజులేమి పట్టదు. ఇంతకు ముందు ఒకటి మణిపాల అక్కడ జరిగిందండి. అది ఇట్లా వెళ్ళి ఫ్లైట్ ఆ కొండ దగ్గర నుంచి కిందకి పడిపోయింది, ఫ్లైట్ మొత్తం కాలిపోయింది. అప్పుడు మనకు బ్లాక్ బాక్స్ దొరకడానికి 3.5 రోజులు 4 రోజులు పట్టింది. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు, తోక భాగం వెనక ఇరుక్కుపోయి ఉంది కదా, ఇది బ్లాక్ బాక్స్ ఎప్పుడు ఆ వెనకే ఉంటది. అది బ్లాక్ బాక్స్ తీసేసారు వాళ్ళు. నేను స్టూడియోకి వచ్చే టైంకి వాళ్ళ దగ్గరకు వచ్చేసింది బ్లాక్ బాక్స్. అవునా, అది వాళ్ళు తీసి చెప్పేస్తారు. మోస్ట్లీ ఇప్పుడు ఒక 2-3 రోజులు పడుతుంది. ఓకే, ఈ లోపల ఎన్నో మనోళ్ళు అల్లేస్తారు కదా, అది వేరే విషయం. ఇక్కడ ఏం జరిగింది అనేది మన దానికి వస్తే, ఇదైతే 300 సీట్ కెపాసిటీ అని చెప్తున్నారు. దానిలో 242 ఉన్నారు. అంటే కొంచెం ఖాళీ ఉంది, స్పేస్ ఉంది అని అనుకోవచ్చు. కానీ ఒక రీజన్ ఏంటి అంటే మనము తీసుకెళ్లే లగేజీ ఉంటుంది, పర్ హెడ్ 26 అట్లా. కొంచెం ఎయిర్ ఇండియా నాకు తెలిసి కొంచెం ఎక్కువే ఇస్తుందండి. ఇప్పుడు ఎమిరేట్స్ లో నేను యుఎస్ వెళ్తే 46. అవునా, అదే నేను దీనిలో స్టూడెంట్స్ వెళ్తే ఎయిర్ ఇండియాకి వేరే దేనిలోకైనా సరే స్టూడెంట్స్ వెళ్ళినా 46 ఇస్తారు. కానీ ఎయిర్ ఇండియాకి వచ్చేటప్పటికి ఇంకొక 23 అడిషనల్ ఇస్తారు స్టూడెంట్స్ కి. వాళ్ళు బుక్స్ అన్ని అట్లా తీసుకెళ్ళాలి కదా అని నేను అనుకోవటం. అంటే నేను విన్న దాన్ని బట్టి ఆ విధంగా ఆ కెపాసిటీ ఎక్కువై ఉండొచ్చు అనేది ఒక రీజన్. ఇది లగేజ్ కెపాసిటీ కింద సీట్స్ కింద ఉంటుంది కదా, అది ఎక్కువ అయి ఉండొచ్చు. దానివల్ల వీళ్ళు ఇలా వెళ్ళి ఇలా అయ్యారా అనేది ఒకటి. రెండోది ఏంటి అంటే ఏదైతే ఈ మనము వాడే ఫ్యూయల్ ఉంటుంది, ఈ కారుల్లో వేసే ఫ్యూయల్లో ఏదైనా కంటామినేటెడ్ అయితేనే చెత్త వాసన, సౌండ్లు, గందరగోళం వస్తాయి. అలాంటిది ఈ ఫ్లైట్స్కి వేసేది ఏదైతే ఉంటుందో ఫ్యూయల్, అది చాలా శుభ్రమైంది. ఒక చిన్న నలక కూడా లేకుండా నీట్గా ఉన్న ఫ్యూయల్ ఫిల్ చేస్తారు, ఫుల్ ప్యూరిఫైర్ చేస్తారు. చేసినప్పుడు అది మంచిగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అంటే కుట్రకోణం అని కొంతమంది చెప్తున్నారులేండి. సరే, అది కుట్రకోణమా కాదా అనేది మనకు సంబంధం లేదు, అది వాళ్ళు చేస్తారు. నేను చెప్పేది ఏంటి అంటే ఆ ఫ్యూయల్లో ఏదైనా కంటామినేటెడ్ అయ్యి ఇవి ఒకేసారి ఇంకా ఆ 2 ఇంజన్లకి ఫ్యూయల్ వెళ్ళటం ఆగిపోయిందా, ఆగిపోవటం వల్ల 2 ఫెయిల్ అయినాయి, ఒకేసారి ఫెయిల్ అయినాయి. 2 ఒకేసారి ఫెయిల్ అవడానికి రీజన్స్ అయితే బర్డ్ హిట్ అన్నా అయి ఉండాలి, లేదు ఇది ఏంటి కంటామినేటెడ్ ఆయిల్ ఆ 2 ఇంజన్స్ కి వెళ్ళటం వల్ల, లేదా అసలు ఆయిల్ వెళ్ళటానికి అడ్డం పడటం వల్ల ఆ ఇంజన్స్ 2 ఒకేసారి ఆగిపోవటం వల్ల ఇది జరిగిందా అనేది ఇంకొకటి ఏంటి అంటే దీనికి ఇప్పుడు పైలట్, కో పైలట్ ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేసేటప్పుడు కానీ ల్యాండింగ్ చేసేటప్పుడు కానీ అన్ని చెక్అవుట్ అని చెప్పి చెప్పుకుంటూనే చేస్తారండి. అవునా, అవి దరిదాపు ఒక 100 నుంచి 200 మధ్యలో ఉంటాయి. ఓకే, కాక్పిట్ అని ఇవి ఉంటాయండి, ఫ్యూయల్, రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, ఇవి చెప్తూనే ఉంటారు వాళ్ళు. అవన్నీ వాళ్ళు టిక్ చేసుకుంటారు. అంత పర్ఫెక్ట్ గా ఉంది అంటేనే అప్పుడు గ్రౌండ్ నుంచి రిపోర్ట్ వీళ్ళు చెప్తారు, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, వీఆర్ రెడీ టు ఫ్లై అని చెప్తే అప్పుడు మీకు గ్రౌండ్ నుంచి సిగ్నల్ వస్తే ఇది ఫ్లై అవుతుంది. ఓకే, ఇక్కడ ఇదంతా పర్ఫెక్ట్ గానే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇది బోయింగ్ 787 ఇంటర్నేషనల్ కాబట్టి అంటే ఇది ఫ్లైట్ చాలా పెద్దగా ఉంటుంది. అవునా, ఇది రన్వే, దీనికి ఎంత రన్వే కావాలంటే మాక్సిమం 13,000 ఇది ఉండాలి ఎస్ఎఫ్టీ, అంటే పెద్దది కావాలి రన్వే.
ఇది 9,500 దగ్గర టేక్ ఆఫ్ తీసుకుంది. అంటే ఇది పర్ఫెక్ట్ గానే తీసుకుంది. కానీ ఇంకా దీని విషయం కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇన్ జనరల్ గా ఏంటి అంటే ఇది ఒక 3,000 దగ్గర 4,000 దగ్గర టక్కున టేక్ ఆఫ్ తీసుకుంటే అప్పుడు కూడా ఇది ఇంకా పైకి వెళ్ళలేక మళ్ళీ కింద పడిపోతుంది అని అర్థం. కానీ ఇక్కడ అలా కూడా జరగలేదు. డైరెక్ట్ టేక్ ఆఫ్ 9.5 కిలోమీటర్స్ దగ్గరే తీసుకుంది అది. అది కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కళ్ళకి మిస్టరీగానే ఉందండి. ఎవ్వరు ఏమీ చెప్పలేకపోతున్నారు. లేదు ఇది ఇంకొంత దూరం వెళ్ళి పడిపోయినా దానికి ఏవో రీజన్స్ చెప్పుకుని ఓకే అనుకుంటాము. కానీ అసలు ఇది చెప్పలేకపోతున్నాం. సెకండ్స్ అండి, వీళ్ళు మినిట్స్ అని చెప్తున్నారు కానీ అది మినిట్స్ లో ఏం కాదు. అది స్ట్రైట్ లైన్ లోనే వచ్చింది. స్ట్రైట్ లైన్ లో నుంచి ఇట్లా డైవర్షన్ వచ్చి ఆ హాస్పిటల్ మీద పడింది. అవునా? కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అనేది ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే తప్ప మనందరం ఇవన్నీ ఊహాగానాలేనండి. కొంతమంది టెర్రరిస్ట్ అటాక్ కూడా అంటున్నారు. అంటే టెర్రరిస్ట్ అటాక్ అనేది అటాక్ కాదు. వాళ్ళు ఏమంటారంటే ఏది ఇది నేను ఇందాక మీకు చెప్పాను, ఫ్యూయల్ కంటామినేటెడ్. ఓకే, అక్కడ ఏమైనా చేసి ఉంటారా? ఇంక ఇక్కడ ఏది చేయటానికి లేదు. బాగా సెక్యూరిటీ చెక్ ఎక్కువ అయిపోయింది ఎయిర్పోర్ట్ లో. చిన్నది డొమెస్టిక్ కూడా మీకు ఎక్కువే అయింది. అవును, అలాంటివి ఇంటర్నేషనల్ అంటే ఇంకా చాలా కేర్ఫుల్ గా ఉంటారు కదా. కాబట్టి అక్కడ ఎట్లాగో వీళ్ళకి పాసిబిలిటీస్ లేవు కాబట్టి ఇలా ఈ ఫ్యూయల్ లోపల ఎక్కిస్తూ ఉంటారు కదా, అక్కడ ఏమన్నా ఇది చేశారా అనేది ఒకటి. అంటే కుట్రకోణం అనేది అక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ రెండు ఉన్నాయి అక్కడ ఫ్లైట్ పడిపోవటానికి రీజన్స్. ఇమీడియట్ గా మేడే కాల్ అని చెప్పి అతను చెప్పారు. అది కూడా ఇంకొకటి ఏమని అది రూమర్ అనుకోవాలో మేబీ నిజమా అనేది మనకు నిజంగానే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఊరికి డిస్కషన్ అనేది పెట్టుకున్నామే కానీ ఇంకా ఎగ్జాక్ట్ రీజన్స్ మనకి ఎవరికీ తెలియదండి. ఆ మేడే కాల్ అని చెప్పినప్పుడు గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని ఒకటి చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యే లోపలే ఆ కనెక్షన్ కట్ అయిపోయి పడిపోయింది అంటున్నారు. అది నిజం. ఎందుకంటే మనకే తెలుస్తోందండి, మనం వీడియోస్ చూస్తే మీరు చూడండి 10 seconds లోనే పడిపోయిందండి. వీళ్ళు మినిట్స్ అంటున్నారు, 10 seconds లో. ఇప్పుడు నేను మేడే కాల్ అని 2 సార్లు అంటేనే 10 seconds అయిపోయింది. వీడు రియాక్షన్ వచ్చి మీకు చెప్పేటప్పటికి అది పడిపోయింది. అయిపోతుంది. పోనీ ఆ పైలట్లు ఏమన్నా కొత్త వాళ్ళ అంటే కాదండి. అతను సుమిత్ సబ్రవాల్ అనే అతను, అది ఫస్ట్ పైలట్. 8,200 hours ఫ్లై చేశాడు. అతను ఇంకొక కొన్నాళ్ళలో రిటైర్మెంట్ తీసుకుని వాళ్ళ ఫాదర్ ని చూసుకోవాలనుకున్నాడంట. అవునా? రెండో అతని పేరు కుందర్, అతను కూడా అంతే 1100. వీళ్ళ అంతా అన్ని విషయాల్లో ఇది పర్ఫెక్ట్ గానే ఉంది. రెడీగానే ఫ్లై కి కరెక్ట్ కండిషన్ లోనే ఉంది. ఏం జరిగింది అనేది మాత్రం మనందరి ఊహాగానాలకి వదిలేశారు. ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత మాత్రమే మనకు ఇవి తెలుస్తుంది. కొంతమందివి నేను చూసానండి, అది చెప్పాను కదా, ఈ నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్ లో పైలట్లతోనూ ఎక్స్ వీళ్ళతో ఎక్స్ పైలట్స్ తో లేదా ఎక్స్ గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా ఆఫీసర్స్, వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను. అందరూ అదే చెప్తున్నారు. ఫ్యూయల్ది ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకేసారి 2 ఇంజన్లు ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. ఫస్ట్ ఒక ఇంజన్ ఫెయిల్ అయితే రెండో ఇంజన్ ఇప్పుడు ఇలా వెళ్తుందండి. ఏ ఇంజన్స్ ఎక్కడ ఉంటాయంటే వింగ్స్ దగ్గర ఉంటాయి. అవునా? ఇప్పుడు ఇటువైపు ఇది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఇట్లా బెండ్ అయ్యి ఇలా తీసుకుని ఇట్లా వస్తుంది. అంటే ఈ డైరెక్షన్ లోనే ఇలా వచ్చేస్తుంది, ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తుంది. అవునా? లేదు కొంచెం బెండ్ అయ్యి ఆ సింగిల్ దాంతో కూడా రన్ చేసుకుంటూ ఎక్కడో ఒక దగ్గర ఆపుతారు. అదేమి పెద్ద ప్రాబ్లం కాదు. అసలు ఒకేసారి 2 ఇంజన్స్ ఆగిపోవటం అనేది అందులో ఇప్పుడు అప్పుడు కదా ఫ్యూయల్ ఫిల్ చేసింది. ఇప్పుడు కొంత టైము, ఇప్పుడు 10 hours కి సరిపడా ఫ్యూయల్ వీళ్ళు తీసుకుంటారండి. అవునా? తర్వాత ఆ 10 hours తర్వాత మిగిలిన ఫ్యూయల్ని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు గాల్లోనే వదిలేస్తారు. వాళ్ళు దాన్ని వేసుకుని మళ్ళీ కిందకు వచ్చి రిమైనింగ్ ఫిల్ చేసుకుని వెళ్ళరు, ఎంటీ చేసుకుని కిందకి దిగుతారు. వాళ్ళు కిందకి దిగడానికి ఎంత అవసరమో అంత ఫ్యూయల్ ని ఉంచుకొని మిగతాదంతా గాల్లోకి వదిలేసి దిగుతారండి. అవునా? అంటే అంత ఫ్యూయల్ ఉన్న దాన్ని
ఇమ్మీడియట్ గా మీకు ఎట్లా ఫెయిల్ అవుతుంది, అది రెండు ఎట్లా ఫెయిల్ అవుతాయి. అవును, ప్రశ్నార్థకం. అది కనీసం వీళ్ళందరూ చెప్పినట్టు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే పోనీలే అనుకుంటాము. సెకండ్స్ లో జరిగిన విషయానికి అది ఎట్లా? అవును, పోనీ అంత సెకండ్స్ లో జరిగినప్పుడు మరి ఫ్లైట్ టేక్ ఆఫ్ కి రన్వే మీదే తెలియాలి కదా. అవును కదా, మరి రన్వే మీద ఎందుకు తెలియలేదు? అది విన్నప్పుడు నేను కూడా ఒక టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా ఉందా, ఈ పైలట్ దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఏమన్నా ఇట్లా అని అనుకున్నా. ఇప్పుడు ఫస్ట్ 5 minutes అని వచ్చినప్పుడు, తర్వాత చూస్తే ఆ వీడియోస్ వాళ్ళు రిలీజ్ చేసినవి చూస్తే వెనక టైం పెట్టారు. 10 seconds అది 10 seconds పెట్టారు. తర్వాత నేను మా ఫ్రెండ్ని అడిగాను, విజయవాడలో తన ఫస్ట్ ఆఫీసర్, తను అడిగాను. అడిగితే తను చెప్పాడు ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా ఉంటుంది. ఓకే, ఏదైనా సరే ఒక 2 or 3 days లో క్లియర్ గా ఇది చెప్పేస్తారు, దాన్ని చూసుకొని చేసుకోవచ్చు అని. బోయింగ్స్ ఏవైనా సరేనండి మంచిగానే ఉంటాయి. ఓకే, ప్లస్ దీనికి రిలేటెడ్గా ఎలాంటి ఇంతకు ముందు ఏదైనా క్రాష్ అయ్యిందా అలాంటి హిస్టరీ కూడా దీనికి 787కి లేదు. అవునా? కాబట్టి ప్లస్ దీనికి ఇంకొక 4 years, 2009 అని చెప్పా, 29 ఇంకొక 4 years కూడా ఇది చక్కగా తిరగగలిగేదే. ఇదేమి టైం అయిపోయిన తర్వాత అవుట్డేటెడ్ ఫ్లైట్ అయితే కాదు. ఇంకా ఏం జరిగింది అనేది మన వాళ్ళు ఎలాగో మనకు చెప్తారు. ఇప్పుడు మోదీ గారు, రామ్మోహన్ నాయుడు, అమిత్ షా పరిగెట్టారండి నిన్న అందరూ. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు ఇది బిగ్గెస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిన బిగ్గెస్ట్ ఎయిర్ ట్రాజడీ. అన్నిటికంటే సేఫెస్ట్ ఫ్లైటే. ఓకే, అయినా ప్రమాదానికి గురైంది అంటే ఇప్పుడు ట్రైన్, కారు, బస్సు వీటిల్లో ఏదన్నా జరిగితే ఎంతో కొంత బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి వెళ్ళినప్పుడు ఆ ఛాన్సెస్ లెస్ ఉంటాయి. కానీ సేఫెస్ట్ వచ్చేటప్పటికి మనకు ఫ్లైటే. డెత్ రేషియోస్ చూసుకుంటే కింద నుంచి ఫస్ట్ కార్ వస్తుంది, ఫస్ట్ 2 wheelers, తర్వాత కార్లు 4 wheelers, ఇట్లా లాస్ట్ లోనే ఉంటది ఫ్లైట్ ఎప్పుడు. కానీ ఏంటంటే ఇది ఆకాశంలో పోతే ఇంకా అసలు అడ్రస్ ఏ ఉండవు. ఇప్పుడు చూడండి ఆ డిఎన్ఏల కోసం అని ఎంత, అది మాత్రం నిజంగా చాలా బాధాకరం అండి. ఎంత మందిని పిలిపిస్తారు. ఇప్పుడు వాళ్ళు పోయినందుకు ఏడుస్తానే ఉండాలా, వీళ్ళు వెళ్ళి డిఎన్ఏ టెస్టులకి బ్లడ్లు ఇచ్చుకుంటూ కూర్చోవాలా? మనిషి శరీరం దొరికితే కదా, దొరికితే మరి అదే, అందుకనే పీస్ కాదండి. మీరు ఒక్కసారి నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా చూడండి. మనకు దీనిలో అయితే కవర్ చేసేస్తున్నారు లేండి, లోకల్లో దీనిలో వచ్చేటప్పటికి అది బ్లర్ చేస్తున్నారు. దానిలో అయితే బ్లర్ చెయ్యట్లా, అసలు ఇలా అయిపోయి నల్లటి ముద్దలు అసలు చూడలేకపోతున్నాం అన్నమాట. నేను దీనికి వస్తున్నానని చెప్పి అది కొంచెం చూసుకొని వచ్చాను, కానీ అసలు అది చూసే ఇది లేదండి. చాలా ధైర్యం కావాలి చూడటానికి కూడా, చాలా బాధాకరం. సో ఏది ఏమైనా కూడా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టం. ఏదైనా కూడా ఈ 3 రోజుల్లో బ్లాక్ బాక్స్ వస్తుందండి. మళ్ళీ మనం మండే అట్లా కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.